పక్కా కొలతలతో కాలీఫ్లవర్ ఆవకాయని చూద్దాము. ముందుగా కాలీఫ్లవర్ని ఈ విధంగా రేకుల కింద విడదీసుకుని నీళ్ళతో 2-3 సార్లు కడిగి వేడి నీళ్ళలో కాస్త ఉప్పు పసుపు వేసుకుని కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని 1 నిమిషం పాటు ఉంచుకుని కాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్ళలోంచి తీసేసుకుని క్లాత్ పైన వేసుకుని ఎండలో తేమారేంత వరకు ఆరబెట్టుకోండి. పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నెలోకి 4 కప్పులు వచ్చేలాగా కాలీఫ్లవర్ ముక్కల్ని కొలుచుకుని వేసుకోండి. ఇందులోకి 1 కప్పు కారం, అరకప్పు ఆవపిండి, పావు కప్పు వరకు ఉప్పు, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ పసుపు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1.25 కప్పు వరకు మంచి నూనెను వేసుకోండి. ఒక 4 మీడియం సైజ్ నిమ్మకాయల్ని రసం తీసుకుని వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా పచ్చడిని కలిపేసుకుని మూత పెట్టేసుకుని 24 గంటల పాటు ఊరనివ్వండి. నెక్స్ట్ డే కల్లా మనకి కాలీఫ్లవర్ ఆవకాయ ఈ విధంగా రెడీ అయిపోతుంది.